ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించేటువంటి పరిస్థితి ఉంటుంది. దశమములో చంద్ర సంచారం ఉంది. సంతోషంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ పూర్తి చేస్తారు. సజావుగా ముందుకు సాగుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేస్తారు. పోటీ సంబంధమైన విషయాల్లో, విద్యా సంబంధమైన విషయాలంతా కూడా ప్రతికూలంగా ఉంటాయి. అష్టమంలో రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి అశాంతి, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు శనగలు కానీ, పసుపు వర్ణపు అరటి పండ్లను కానీ గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో ఒక గురువు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ గురువు మీకు అనుకూలంగా సంచరించడం వల్ల లాభములో సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. ఆకస్మికంగా ఒక లాభాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు. మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మౌనంగా మీ బాధ్యతలను, మీ పనులను మీరు చక్కదిద్దుకుంటూ ముందుకు సాగడం అశ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. భగవంతుని మీద భారం వేసి కాలం కోసం నిరీక్షించండి. గతంలో మీరు చేసినటువంటి కొన్ని కర్మఫలాలను ఇప్పుడు రుణం రూపంలో తీర్చుకుంటున్నారనే భావన చేయడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలను నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా నవగ్రహ దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో బుధుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిబద్ధతతో, బాధ్యతతో మీరు చేసే పనుల వల్ల మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో రవి సంచరిస్తున్నాడు కనుక అధికారుల అండదండలతో అభివృద్ధిని, ప్రభుత్వపరమైనటువంటి సహాయాన్ని, తండ్రి నుంచి సహాయాన్ని అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. షష్టమంలో రాహు సంచారం వల్ల మొండి ధైర్యంతో మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా విజయాన్ని సాధిస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటున్నాయి. అష్టమములో చంద్ర సంచారం వల్ల అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. సప్తమములో శని సంచరించడం వల్ల సంతానంతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.